ఏంటో తెలుస్తలేదు, ఎన్ని రోజులు ఉండాలో ఏంటిదో మరి. మీరు ఎక్కడ ఉన్నారు? పడినప్పుడు ఏంటి పరిస్థితి? వంటగదిలో ఉన్నాము, రేపు భోజనం చేస్తారు కానీ అన్ని టేబుల్ సర్దుతున్నా. ఇది పూలు కొట్టాలి, అది పూలు కొట్టాలి, ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడు భూకంపం పెద్దగా వచ్చింది, ఈసారి చిన్నగా వచ్చేది పెద్దగా వచ్చింది అనుకుని గబగబా బయటకు వస్తే మొత్తం ఖాళీ చేయండి, అసలు ఉండటానికి లేదు. ఒకవేళ ఉన్నా మీరు 5-10 నిమిషాల కంటే పైన ఎక్కువసేపు ఉండకండి అన్నారు. ఎందుకంటే అది ఎప్పుడైనా పడిపోవచ్చు, అంత కదిలింది కదా, ఎట్లాగైనా ఉంటుంది. ఆ నాలా ప్లేస్ లో 50 గజాలు 40 గజాల్లో 7-8 అంతస్తులు కట్టేశారు. అద్దెలకు ఇచ్చేశారు కొంతమంది, మరికొంతమంది హాస్టల్స్ కి ఇచ్చేశారు. ఒక్క వ్యక్తి కక్కుర్తి ఈరోజు ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు అంజయ్ నగర్లో ఒక్కసారి మీకు వివరాల్లోకి వెళ్లే ముందు పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, పూర్తిగా ఏ విధంగా కూల్చివేతలు జరుగుతున్నాయో. 2 జేసీబీలు, ఒక బాహుబలి భారీ క్రెయిన్ చూస్తున్నాం. కూల్చివేతలకు భారీగా ఉపయోగించే అతిపెద్ద బాహుబలి క్రెయిన్ అది. ఆ బాహుబలి క్రెయిన్ 2 జేసీబీలు కనిపిస్తున్నాయి. ఆ జేసీబీలతో మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా దాదాపు 4 బిల్డింగ్లు కూల్చి పడేసింది హైడ్రా. ఆ చిన్న ఏదైతే ఆ సందు ఉందో ఆ సందులో కట్టేశారు. అది ఒక నాలా ప్రాంతం, అదంతా కూడా ఒక నాలా. ఆ నాలా ప్లేస్లో 50 గజాలు 40 గజాల్లో 7-8 అంతస్తులు కట్టేశారు. అద్దెలకు ఇచ్చేశారు కొంతమంది, మరికొంతమంది హాస్టల్స్కి ఇచ్చేశారు. రకరకాలుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కట్టడమే ఇల్లీగల్, అక్కడ నిర్మాణమే. అలాంటిది ఒక్కసారిగా కూడా ఆ నిర్మాణాలని కమర్షియల్ చేసి పడేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడైతే ఒక్కసారిగా బిల్డింగ్ పడిపోయిందో మొత్తం అసలు ఏం జరిగిందని హైడ్రా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నిర్మాణాలు నాలా మీద కట్టిన వాటిని ఒక్కొక్కటిగా కూల్చి పడేస్తుంది హైడ్రా. ఇప్పటికిప్పుడే కూల్చేస్తాం, మీరు ఇమీడియట్గా ఉన్న పలంగా వెళ్ళిపోండి బయటకు అని చెప్పేస్తుంది. అలా కూల్చివేతల పర్వం మనం చూస్తున్నాం. ఇలా మొత్తం నాలా ప్రాంతాలు అంతా కూడా భారీ క్రెయిన్లు జేసీబీలతో కూల్చేస్తున్నారు. 7-8 అంతస్తుల నిర్మాణం కూడా నేలమట్టం చేసేశారు. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం సి బ్లాక్. ఇది అంజయ్ నగర్లో కూలిన ప్రాంతానికి పక్కనే ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో ఉంటున్నారా? మొత్తం అందరినీ ఖాళీ చేయించేశారా? ఖాళీ చేస్తే ఏం జరుగుతుంది? ఒక 3 రోజుల నుంచి అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? మీరు ఇక్కడ సి బ్లాక్లో ఏ ఫ్లాట్లో ఉంటారండి? 54C లో ఉంటాం. ఏంటండి మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? 3 రోజుల నుంచి మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయించారు. రోజు రావటం అండి, బట్టలు తీసుకుంటాం వెళ్ళటం, ఎట్లా ఉంది ఆడటము, అదే వాళ్ళు చెప్పింది మేము వినటం. ఇంటిక రేపు అంటున్నారు. ఇవాళ నిన్న అయితేనేమో ఇవాళ టెస్ట్ చేసి చెప్తామన్నారు. నిన్న మధ్యాహ్నం వస్తాను, మరి ఈ రోజు ఇంకా తెలియదు, ఇంకా ఏం జరుగుతుందో ఏంటి అన్నది. ఎప్పటి నుంచి నిర్మాణం జరిగిందండి అది? అసలు ఏంటి? మీరు మీ కళ్ళ ముందే జరిగింది కదా, మీ పక్కనే ఉన్నది. పక్కనే ఉంది. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు అది? ఒక ఏమోనండి, కరెక్ట్ టైం తెలియదుగా, నాకు ఒక 5-6 సంవత్సరాల పైన అయిపోయింది. పైనే ఇంకా అయ్యింది. మంచిగానే ఉన్నారు, పిల్లలందరూ ఉండేవాళ్ళు, బాగున్నారు అందరూ. ఇక మరి సడన్ గా అది పడిపోయేసరికి ఇంకా మేము మీరు ఎక్కడ ఉన్నారు? పడినప్పుడు ఏంటి పరిస్థితి? వంటగదిలో ఉన్నాము, రేపు భోజనం చేస్తారు కానీ అన్ని టేబుల్ సర్దుతుండేసరికి మొత్తం ఇల్లంతా షేక్ అయిపోయింది. భూకంపం పెద్దగా వచ్చింది, ఈసారి చిన్నగా వచ్చేది పెద్దగా వచ్చింది అనుకుని గబగబా బయటకు వస్తే ఎదురుగుండోళ్ళు లోపలికి రండి తీసుకుపోయారు. లోపల చూస్తే మొత్తం కూలిపోయింది. ఎదురుగుండది 50, మాది 54 అయితే వాళ్ళది 52. మొత్తం పడిపోయింది కింద పడిపోయి చూసి షాక్ అయిపోయి, మామూలు ఎవరివైనా అవుతాం కదా, అసలు ఎప్పుడు చూడడం ఇట్లాంటివి మనం. షాక్ అయిపోయి పాపం వాళ్ళైతే అసలు మొత్తం భయపడిపోయారు. భయపడిపోయి అందరం కిందకు వచ్చి చూస్తే మొత్తం పడిపోయి అంత షాక్ అయిపోయి అందరూ వస్తే ఇక పోలీసు వాళ్ళు చెప్పారు, మీరు వద్దు, మీరు వెళ్ళండిగా, మొత్తం ఖాళీ చేయండి, అసలు ఉండటానికి లేదు. ఒకవేళ ఉన్నా మీరు 5-10 నిమిషాల కంటే పైన ఎక్కువసేపు ఉండకండి అన్నారు. ఎందుకంటే అది ఎప్పుడైనా పడిపోవచ్చు, అంత కదిలింది కదా, ఎట్లాగైనా ఉంటుంది, మేము టెస్ట్ చేసిన తర్వాత మీరు రండి అని చెప్పారు మాకు. ఇక అట్లా వెళ్ళాము, మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక అప్పుడు ఆ రోజు ఇక్కడికి రావటము, నానక్రమ్మ గూడలో ఉంటారండి, రోజు రావటం, అక్కడి నుంచి బట్టలు కావాల్సిన ఇల్లు అంతా కొంచెం అట్లా ఇట్లా పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవటం. అక్కడికి ఎన్ని రోజులు అన్నది మాత్రం అది తెలుస్తలేదు మాకు. ఏంటో తెలుస్తలేదు, ఎన్ని రోజులు ఉండాలో ఏంటిదో మరి. కాదండి, ఇది అంటే మీ ఇంట్లో మీరుంటే ఇప్పుడు ప్రమాదం ఏ టైం అయినా కానీ కూలిపోద్దనే అనేది ఒక అనుమానం అయితే మీకు వ్యక్తం అవుతుంది. ఇక్కడ అధికారులు కూడా మీకు అదే చెప్పారు, ఇది సేఫ్ కాదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు. బయటకు వెళ్ళండి అని చెప్పారు. అది పక్క ఎన్ని కూల్ చేస్తాం మేము, అప్పుడు కదిలితే ఏమవుతుందో తెలియదు కదా, మీరు అప్పటి వరకు మీరు బయట ఉండండి, మళ్ళీ చెప్తాం మేము అప్పుడు. అది ఎన్ని రోజులు అన్నది మాకు తెలుస్తుంది. అది
వస్తున్నాను, రోజు వచ్చి కనుక్కుంటా అనమాట ఎట్లా ఉంది ఏంటిదని. వాళ్ళైతే 4-5 రోజులు అయిపోతుందండి, ఇది తొందరగానే కూల్చేస్తాము, మొత్తం 2-3 రోజుల్లో అంతా అయిపోతుంది, మీరు 4-5 రోజులు వచ్చేయచ్చు అన్నట్టుగా చెప్పారు నిన్న. ఇవాళ వచ్చి ఇంకా ఎవరిని కనుక్కోలే, ఇంకా వీళ్ళు కనుక్కోవాలి ఇప్పుడు ఏం చెప్తారు. మీ కళ్ళ ముందే నాలాలు ఆక్రమించి నాలా మీద కట్టేశారు, అది మా పడేసింది. కళ్ళ ముందే జరిగింది అంతా, మేము ఉన్నప్పుడే జరిగింది అంతా. కాకపోతే ఇంకా మనం వాళ్ళకి చెప్పటం అంటే అంత శివ చూసుకుంటాడు అనమాట. అబ్బాయి మన దీంట్లో ఉంటాడు కదా, అబ్బాయి అన్ని చూసుకుంటాడు, పెట్టాడు అన్నీను. అయినా ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు. ఇట్లా పడిపోతుందని ఎవరు ఊహిస్తామండి, మనం అసలు ఊహించం కదా. పడిపోతే దాని ఎఫెక్ట్ మనకు పడుతుందని ఎవరు అనుకోం అసలు. కట్టినోళ్ళు బాగానే ఉన్నారు, అందరూ బాగానే తెగించి కట్టేస్తారు, కట్టేవాళ్ళు ఏమైనా ఎప్పుడైనా కూలిపోద్ది అని చెప్పి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఫ్లాట్ లో లేకుండా బయట అక్కడిక్కడ తలదాచుకున్న పరిస్థితి ఇప్పుడు అది పరిస్థితి, సేమ్ అదే పరిస్థితి. ఎన్ని ఫ్లాట్లు, ఎంతమంది ఉన్నారండి ఇక్కడ మొత్తం సి బ్లాక్ లో? ఎంతమంది వెళ్ళిపోయారు మొత్తం? 25 ఫ్యామిలీ. ఒక ఫ్లాట్ కి ఒక ఫ్లోర్ కి 5 చొప్పున 25 మొత్తం. మొత్తం ఇదంతా 25 మందిని ఖాళీ చేయించేశారు. మొత్తం చేయించేస్తారు ఎవరిని. మంచిగా ఉన్నా కూడా ఏం వద్దన్నారు, సేఫ్ కాదు వద్దంటున్నారు. మరి ఎప్పుడు రావచ్చు అని చెప్తున్నారు? అది తెలీదు. ఈ పడతదికి ఇప్పుడు ఎంత ఇది పూలు కొట్టాలి, అది పూలు కొట్టాలి, ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడు అన్నది మనకి చూడాలి. మళ్ళీ మనం ఎప్పుడు అంటారో ఏమో. మరి అప్పటి వరకు మీకు అవసరమైన వస్తువులు తీసుకోవడానికి రావటం, లేదంటే బయట ఉండటం? బయట ఉండటం. ఇక పాప దగ్గరే ఉంటున్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం నిలబడ్డ ఈ ప్రాంతం ఎనీ టైం ఇక్కడ కూలే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మీ ఫ్లాట్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. ఇది సురక్షితమా కాదా అని మేము టెస్ట్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడ పరిస్థితి చూద్దాం, కూల్చివేతలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో. మొత్తం మన ముందున్న బిల్డింగ్ పూర్తిగా ఖాళీ చేయించేశారు అందరినీ. అక్కడ మొత్తం ఆ బిల్డింగ్, మీకు కనిపిస్తున్న బిల్డింగ్ దాదాపు ఒక 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా నేలమట్టం అయిపోతుంది మరి కాసేపట్లో. ఆల్రెడీ లోపల ఉన్న ప్రాంతాన్ని దాదాపు గదుల వారీగా కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ బిల్డింగ్ అంతా కూడా కళ్ళ ముందు కనపడే బిల్డింగ్ కూడా పూర్తిగా పేక మేడల్లాగా నేలమట్టం అయ్యే పరిస్థితి. ఇలా అడ్డదిడ్డంగా నిర్మించిన నిర్మాణాలన్నీ కూడా కూల్చేస్తున్నారు. ఆ ప్రభావం ఇక్కడ వాళ్ళు ఊహించి కట్టినాళ్ళు ఇలాంటి ప్రమాదం ఎప్పుడోమైనా మనకు ఉంటుందని తెగించి కట్టిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ బ్యాంక్ లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఫ్లాట్లో ఉండలేని పరిస్థితి. అదేమంటే మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం, ఎనీ టైం ఇది కూడా కూలే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మేము సేఫ్ అనుకున్న తర్వాత మీకు చెప్తాం, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇలా అంజయ్య నగర్లో ఈరోజు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎంత దారుణంగా అంటే దానికి సంబంధం లేని వాళ్ళు, అసలు ఆ విషయానికి సంబంధం లేని వాళ్ళు, అక్కడ నిర్లక్ష్యానికి సంబంధం లేని వాళ్ళు, అంటే అధికారులు కళ్ళ ముందే జరిగింది, అధికారులకు ఫిర్యాదు చేసినా జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు. మరి అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి మతలబు ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే, ఇవేమీ తెలియకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు, వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఈరోజు రోడ్డున పడి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి రావటం, ఎప్పుడన్నా అత్యవసరం అయితే వచ్చి బట్టలు వస్తువులు తెచ్చుకుని వెళ్ళడం, అది కూడా అతి కష్టం మీద భయంగా రావడం జరుగుతుంది. ఇలా అంజయ్య నగర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో మొత్తం ఒక్కొక్కటిగా నాలాలు ఆక్రమించిన వాళ్ళని కూడా ఇళ్ళు పేక మేడల్లా కూలి నేలను పడుతున్నాయి. శేషు ఏపీ దేశం, అంజయ్య నగర్ కాలనీ, హైదరాబాద్.